హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ కార్యకర్తలతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఎప్పుడు చూడనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అందరికీ పరిచయం చేసేలైతే ఆయన మాటలు ఉన్నాయి. ఇక రాబోయే తరంలో జగన్ 2.0ను కూడా చూస్తారంటూ ఆయన ఒక కీలకమైన మాట అయితే విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, 2029 ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఊపందుకొని గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడడం పార్టీల కార్యకర్తల్ని అంటే కొంచెం ఊపు తెప్పించడానికి వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ దాని తగ్గట్టుగా ఇంటి దగ్గర ఎవరో మంటలు కూడా పెట్టారంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు ఎలా ఉండే అవకాశం ఉంది, ఉంటే యూజ్ అవుతుంది అసలు? యాక్చువల్గా ఈ 2.0 అనేది ఎంత పాజిటివిటీని ఇస్తుందో అంత నెగిటివ్ అయిపోతుంది, ఎంత నెగిటివ్ అవుతుందో అంత పాజిటివ్ అవుతుంది. అంటే ఇట్స్ లైక్ 50-50 సిచ్యువేషన్. బట్ ఎలా చెప్పాలి, ఎంత నెగిటివిటీ ఎంత పాజిటివిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తనది ఇన్ని రోజులు నన్ను ఒకలా చూసారు, ఇప్పుడు కార్యకర్తల విషయంలో నేను ఎలాంటి స్టెప్స్ తీసుకుంటానో చూడబోతున్నారు అన్నారు. అంటే కార్యకర్తల కోసమే జగన్ 2.0 అయ్యాడు అని పరోక్షంగా చెప్పాడు. కార్యకర్తలు ఉత్సాహంగా ఉంటే చాలు, క్యాడర్ బాగుంటే చాలు, మనం బాగుంటాం అనే దీనిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. క్యాడర్ గురించి ఆలోచించాడు ఒక రాజకీయ నాయకుడు అంటే, చిన్న ఈజీ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్లో ముఖ్యమంత్రి లాగా అయిపోతుంది. ఇప్పుడు కార్యకర్తలు ఇప్పటి వరకు గేమ్ చేంజర్లో సూర్య క్యారెక్టర్ అదేగా ముఖ్యమంత్రి. దోచుకోవడానికే నేను ముఖ్యమంత్రి అయ్యానని చెప్పి దోచుకుంటాడు, తెలిసిందే కదా. ఇండైరెక్ట్గా ఆ సైన్స్ ఇస్తుంది. నీ కార్యకర్తలు బాగుండాలంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కార్యకర్తలు కూల్ అవుతారు, అసలు ఇన్ని రోజులు హట్టింగ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళంతా కూడా, చాలా కూల్ అవుతారు. వాళ్ళు కూల్ అవ్వడము నీకు పాజిటివ్, మీరందరూ కూల్ అవ్వడం జనాలకి నెగిటివ్ విషయం. అది వాళ్ళు కూల్ అవ్వడం జగన్కి పాజిటివ్, జనాలకి నెగిటివ్. అంటే దీన్ని ఒకసారి విశ్లేషించండి, ఎలా అది మీరు చెప్పింది? ఎలా అంటే, నా కార్యకర్తల కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అంటే, మీరు ఏం చేసినా నేను ఏమి అన్నో హ్యాపీగా ఉండండి, మీకు అన్నిటికీ ఫ్రీ హ్యాండ్స్ ఇస్తున్నాను అని అర్థం. అంటే రేపటి రోజు ఒకవేళ మనం గెలిచినా కూడా మీకు ఏం కావాలంటే అది చేసేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత దోచుకోవచ్చు, ఎవరు మిమ్మల్ని అడగరు, మిమ్మల్ని గీటీ రైడ్లు ఏమి అవ్వవు. నాకు ప్రజల కంటే కార్యకర్తలు ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం అన్నట్టు వెళ్ళిపోయింది. కార్యకర్తలు ముఖ్యం అంటే జనాలను ఏ కార్యకర్త దోచుకున్నా అడిగేవాడు ఉండడు. ఇప్పుడు నీ ఇల్లు ఎమ్మెల్యే వచ్చి కబ్జా చేసినా నిన్ను అడిగేవాడు ఉండడు, నీకు నాదుడు ఉండడు. అది ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే, ఇంతకుముందు ఆ వాలంటరీ ఏదైతే పెట్టాడో అది బాగుంది, అది మంచి మైలేజ్ ఇచ్చింది. ఎందుకంటే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటరీ అంటే రోజుకి 50 సార్లు చెప్పొచ్చు ఓట్ ఫర్ జగన్ అని. సింపుల్గా నీ ప్రచారకర్తలే నువ్వు పెట్టుకున్నట్టే, అది మంచి మైలేజ్ అది. అందుకే ఆ టైంలో గెలిచాడు, అది వేరే విషయం. సరే, ఏదేమైనా అంటే గెలిచాకే పెట్టాడు అనుకో, అది బాగా హెల్ప్ అయింది. బట్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే కదా అది. యాక్చువల్లీ అది చాలా పెద్ద ఇష్యూ, మంచి విషయం, అది నష్టమే లేదు. నాకు వాలంటరీ దాంట్లో ఎప్పుడూ ఏమీ అనిపించలే. మొన్న వచ్చిన ఎలక్షన్ల ముందు గెలవాలని తాపత్రయపడ్డోళ్ళు ఏది పడుతుంది వాగేర్లే వాలంటీర్ల మీద మిడిమిడి జ్ఞానంతో. కానీ వాళ్ళ గురించి వదిలేస్తే బేసిక్గా వాలంటరీ వ్యవస్థ నాకు ఇష్టమే, నచ్చింది. బికాజ్ ఇప్పుడు ప్రభుత్వం గురించి ప్రతి 50 ఇళ్ళకి ఒక ప్రతినిధి ఉన్నాడంటే అసలు అంతకుమించి ఏం కావాలి? ఏది ఉన్నా వాడి దగ్గరికి వెళ్ళి వాడిని నెత్తి మీద పడేస్తారు, అది కావాలి ఇది కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3-2 రోజుల్లో నా గ్యాస్ అయిపోతుందని బుక్ నీకు ఇచ్చేసి వస్తాడు. నువ్వేం చేస్తావు చూసి సిలిండర్ ఇంటికి మోసుకొచ్చి పెడతావు. అంటే నేను కామెడీగా చెప్పినా కూడా అంటే అంత దగ్గరగా పనిచేస్తారు అని. ప్రతిదీ బాగుంటుంది ప్రభుత్వ పథకాలు. కానీ ఇప్పుడు రేషన్ ఎప్పుడు వస్తుందో నీకు అనవసరం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగం, చక్కగా కాలు చాపుకొని కూర్చుంటావు ఇంట్లో, టైంకి తలుపు కొట్టి 10:30 మధ్యాహ్నం 1 o'clock వచ్చేయండి, రేషన్ షాప్ ఓపెన్ ఉంటుంది, దగ్గరుండి తీసుకెళ్తాడు, నీ సంచి మోసుకొచ్చి ఇంట్లో పెడతాడు. అంటే అట్లా 50 ఇళ్ళకి పెట్టడం అది గ్రేట్ అంశమే, బాగుంది. ఇప్పుడు నువ్వు కార్యకర్తల మీద పడ్డావు. కార్యకర్తలు అంటే ఎవరు? నీ క్యాడరే, నీ దగ్గర పదవులు ఆశించే వాళ్ళు. బేసిక్ నీకు భజన చేసి పదవులు ఆశించేవాళ్ళు. కొంత చిల్లర వెనకేసుకొని అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జగన్ క్యాడర్ అంటే ఏమీ కాదు, జస్ట్ నేను ఒక ఏరియాకి చెందినవాడిని. ఏం చేస్తా, రోజు ఛానల్లో కూర్చొని జై జగన్ అని మాట్లాడుతూ ఉంటా. అదృష్టం బాగుండి నువ్వు గెలిచేసావు, నువ్వు గెలిచేసావు. ఇప్పుడు నాకు ఆశ అనమాట, నేను ఎంత అసలు ఇంకా చెప్పాలంటే అసలు నేను జై జగన్ అన్నవాడిని నువ్వు గెలిచావు అన్నట్టుగా నేను ఫీల్ అయిపోతా.
ఫీల్ అయిపోయి నాకు ఏదో ఒకటి కావాలి నీ చుట్టూ తిరిగి ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ లేకపోతే మార్కెట్ చైర్మన్ని చేయి, గ్రంథాలయ చైర్మన్ని చేయి. బోల్డ్ పోస్టులు ఉంటాయి ఊర్లలో, చాలా మందికి చిన్నవి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తప్ప ఏమీ తెలియదు కానీ, లేదా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ల వరకే లాస్ట్ అనుకుంటారు. అంటే వ్యక్తి మీద అభిప్రాయం ఎవరు ఉండరు అంటారా? మంచి పనిచేసేవాళ్ళు అది వదిలేస్తే మంచి పొజిషన్లు బోల్డ్ అన్నీ ఉంటాయి. సో ఇవి ఆశిస్తూ ఉంటారు అనమాట. ఇవి ఆశించే క్రమంలో వాళ్ళు ఏం చేసినా, ఎంత దోచుకున్నా, జనాల్ని ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళ మీద ఈగ వాలదు. సో ఇలాంటి సిట్యువేషన్లో జగన్ ఎప్పుడైతే క్యాడర్ గురించి ఆలోచిస్తున్నాడో కథం, జనాల్లో నెగిటివిటీ తప్పదు. ఆల్రెడీ జనాల్లో నీకు నెగిటివిటీ వచ్చే ఒకసారి ఓడిపోయావు. ఇప్పుడు ఆ నెగిటివిటీని పాజిటివిటీగా చేర్చుకోవాలి. ఎందుకు ఓడిపోయావు అంటే గతంలో నీ క్యాడర్ చేయబట్టే నువ్వు ఓడిపోయావు. నీ క్యాడర్ ఏం చేసింది? రోజాతో సహా అందరూ దోపిడీదారులే ఉన్నారు. దానికి నిదర్శనాలు ఏంటి? చాలా పర్యాటక శాఖ కింద పులివెందుల్లో అవినాష్ రెడ్డి వాళ్ళ దూరపు చుట్టానికి సంబంధించి ఒక ఏదో పనికిరాని బంగ్లా ఒకటి ఉంటే దానికి టూరిజం 12 కోట్లకు కొనింది. అవసరమే లేదు, కొని దాన్ని 4 స్టార్ హోటల్గా చేస్తామని చెప్పింది. సో ఇట్లాంటి పిచ్చి చర్యలు అండ్ వేరే అసైన్మెంట్ భూములు అవి ఇవన్నీ కూడా ఎవరి పేరు మీద వాళ్ళు రాసుకున్నా ఎవరు అడగరు మిమ్మల్ని, మీ పని మీరు చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ 10 years ఇక్కడ కేసీఆర్ చేసినట్టు అడ్రస్ లేని వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు చేసేసాడు. అంటే వాళ్ళ మొహాలు చూసి ఎవడు ఓటే లేదులే, ఈ సన్నాసుల మొహం చూసే ఓట్లేసారు. వాళ్ళందరూ ఇంకా దద్దమ్మలు ఇట్లా ఉంటారు, ఏమీ తెలియదు వాళ్ళకి, ఎడ్డి. సో వీళ్ళు ఏం చెప్తే అదే నడిచారు. వీళ్ళ మొహాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళందరూ గెలిచారు. ఇష్టాను రాజ్యం దోచేసుకున్నారు, ఎవడికి నచ్చినంత వాడికి, అడిగినోడు లేడు. ఆ 111 జీవో ఎత్తేసారు కదా, దానికి ముందే ఏం చేశారంటే ఆ భూములన్నీ ఎవడికి పడితే రాసిచ్చారు, సడన్గా ఎత్తేసారు. నెక్స్ట్ ఓ దగ్గర భూమి రేట్లు పెరుగుతున్నాయి అని తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మంత్రివి, నాకు బాగా ఇది ముఖ్యమంత్రికి, ఈ ఏరియాలో 10 ఎకరాలు కొను, నేను ఉన్నా కదా చూసుకుంటా, నువ్వు 10 ఎకరాలు కొని చక్కగా కూర్చుంటావు, నేనేం చేస్తా అక్కడ IT టవర్ వేస్తా, నీకు బెనిఫిటే కాదు. ఇలాంటి బాగా చేసుకున్నారు. అండ్ ఎక్కడ మాల్ కట్టాలన్నా ఖచ్చితంగా కేటీఆర్కో షేర్ దాంట్లో, ఇట్లాంటి అడ్డమైన వేషాలన్నీ వేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో గెలిచిన తర్వాత 2019 తర్వాత అసలు జనంలోకి ఎప్పుడు రావడం కానీ, ప్రజలతో మమేకమై మాట్లాడడం కానీ, ఆ ఇంటరాక్షన్స్ అన్నీ ఎక్కడా లేవు. ఆయన ఎక్కడ వెళ్ళిపోయి అక్కడి నుంచో పరిపాలిస్తూ ఉన్నాడు. ఓకే, ఒక రకంగా కొంతవరకు మంచి పరిపాలన అందించాడు, బట్ నెగిటివిటీస్ అని ఆబ్వియస్గా ఉంటాయి. బట్ ఇప్పుడు మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ నేను అదే ప్రాసెస్, మళ్ళీ గెలిచాక మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాను అనేలాగా చాలామంది ఫీల్ అవుతున్నారు. బట్ ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఉంటారా ఈసారైనా? అట్లా ఏం లేదు. యాక్చువల్గా వీళ్ళు తీసుకున్న స్టెప్పే రాంగ్ బేసికల్లీ. సో ఇప్పుడు వీళ్ళు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఈ కేటీఆర్ గురించి, వాళ్ళు ఎలా అయితే ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చి అందరినీ దోపిడీదారులు చేశారో తర్వాత అది వాళ్ళకి నష్టమైంది. నెక్స్ట్ టైం జనాలు వీళ్ళకి ఓట్లు వేయలా, ఎందుకంటే వాళ్ళందరూ బాగా దోచుకుంటున్నారు, కల్లారా చూసాం మేము అని. జగన్ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. సో ఏం చేశారు, జనాలు ఓడిపించారు. జనాలు ఎలాగో ఓడిపించారు కదా అని చెప్పి జగన్ క్యాడర్ని వదిలేశాడు గాలికి. మీరు చేసిన దరిద్రాల వల్లే నేను కూడా ఓడిపోయాను అనే ఫీలింగ్కి వచ్చేసాడు. తర్వాత ఇప్పుడు ఏంటి, వాళ్ళందరూ నీకు అంత ఫీలింగ్ ఉంటే నువ్వు ఒకడివే నీ ఇంట్లో ఉండు, మేము ఎవరో మీ ఇంటికి రాంపో, కటీఫ్ అని అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయనకేంటి, జనాల్లో తిరగాలంటే క్యాడర్ ఉండాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి పోవాలి, కూకట్పల్లికి నేను వచ్చి ఇట్టు ఊపితే సరిపోదు. కూకట్పల్లి నాకంటే ఒకడు ఉన్నాడు అనుకో, వాడు నాకంటే ముందే అక్కడికి వచ్చి ఆ మీటింగ్ ఏర్పాటు చేసి, ఆ బహిరంగ సభ ఏర్పాటు చేసి నన్ను పిలుస్తాడు. నాకు అక్కడ ఒకడు ఉండాలి. నేను వాడితో యాంటీ పెట్టుకుంటే వాడు అక్కడ ఉండడు. సో ఇప్పుడు నేను ప్రతి చోటికి వెళ్ళాలి అంటే అక్కడ నా వాళ్ళు ఉండాలి. ఇంతకుముందు నా వాళ్ళందరిని వదిలేసా గాలికి, ఎందుకంటే మీ వల్ల నేను ఓడిపోయాను అని. ఇప్పుడు నేను జనాల్లో తిరగాలనుకుంటున్నా. నేను తిరగాలనుకుంటే వెళ్ళిన ప్రతి చోట నా వాడు ఒకడు ఉండాలి. పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి జనాలందరినీ సమీకరించి ఆడ పెట్టాలి. అప్పుడు నేను వస్తా ఇట్లా ఊపుకుంటూ. సో అలా చెయ్యాలి అంటే అవతలోడికి నా మీద కొత్త గొప్ప ఇది ఉండాలి, నన్ను నమ్మాలి. ఇంతకుముందు నేను వాడిని అనవసరంగా వదిలేసి, ఇప్పుడు నేను క్యాడర్ అని వీళ్ళందరినీ పట్టించుకున్నాను అనుకో, రేపు నేను తిరగడానికి ఉపయోగపడుతుంది అని నేను అనుకున్నాడు. అది ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళందరికీ నువ్వు మళ్ళీ పెద్దపీట వేస్తే జనాల్లో మళ్ళీ నెగిటివిటీ వచ్చి మళ్ళీ వీళ్ళకే కట్టబెట్టాడరా, మళ్ళీ వీళ్ళు ఇలాగే దోచుకుంటారా, మళ్ళీ ఇదే జరిగేది, ఇంకా అవసరం లేదు, మనం వేరే పార్టీకి వెళ్ళిపోదాం అనేది కొనసాగుద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి కలిసే క్రమంలో గతంలో ఆయన ఎవరైతే ఈ ఎక్స్ పార్టీ
నిందో టీడీపీ జనసేన ఆ టైంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు ఈ పార్టీ వల్ల. ఇప్పుడు ఈ పార్టీలో చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు బయట మమేకం అవుతుంటే జనాల్లో ఆయన ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది, నిజంగా పెట్టే అవకాశం ఉంది ఈ కూటమి ప్రభుత్వం? ఇబ్బందులు ఏం పెట్టరు, వాళ్ళకి ఇంకా పనులేం లేవా ఏంటి? ఎవరు పడితే వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడానికి. అధికారంలో ఉన్నాము అంటే వీళ్ళకు ఉండే పనులు వీళ్ళకు ఉంటాయి. అవతలలో తిరుగుతుంటే వాళ్ళ వెనకాల వీళ్ళు తిరుగుతూ ఉంటే ఇంకా ఉన్న పనులన్నీ అటకెక్కాల్సిందే. చెల్లెల్ని ఏమైనా కలుపుకునే అవకాశం ఉందా దీంట్లో? ఈ అది ఆయన ఇష్టం, కలుపుంటే ఒకవేళ కలుస్తుందా కలవాలనుకుంటే? ఐ డోంట్ నో, నాకైతే దాని గురించి తెలియదు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.